హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై మేఘాల పలికి తెలుగు స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్నది సోంపాలెం చెన్నకేశవ స్వామి టెంపుల్ గురించి. దాదాపు 500 సంవత్సరాల క్రితం కట్టిన పురాతన దేవాలయం ఇది. మదనపల్లి నుండి సుమారు 45 కిలోమీటర్లు, అలాగే ములకల చెరువు మండలం బస్టాప్ నుండి 7 కిలోమీటర్లు, హార్స్లీ హిల్స్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న గ్రామమే ఈ సోంపాలెం. ఇక్కడికి వెళ్ళాలంటే గవర్నమెంట్ బస్ లేదా ఆటోలు కూడా అందుబాటులో ఉన్నాయి. దీనినే సోంపల్లి అని కూడా పిలుస్తారు. ఈ చిన్న సోంపల్లి గ్రామమే ఎంతో మహిమగల చెన్నకేశవ దేవాలయానికి నిలయం. ఈ దేవాలయంని మొదట మల్లిచోళులు నిర్మించారు. ఆ తర్వాత 16వ శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారు. ఈ దేవాలయ కట్టడం అంతా విజయనగర రాజుల వైభవాన్ని కళ్ళ ముందు కట్టినట్టు ఉంటుంది. ముఖ్యంగా లేపాక్షిలోని వీరభద్ర స్వామి దేవాలయం, తాడిపత్రిలోని చింతల వెంకటరమణ స్వామి, అలాగే రామలింగేశ్వర స్వామి దేవాలయాలతో పోల్చి చూసినప్పుడు ప్రస్తుతం ఈ దేవాలయం భారత పురావస్తు శాఖ కింద ఉంది. ఈ దేవాలయం పురాతన శిల్పకళకి గుర్తుగా నిలిచింది అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ కనిపించేది ఏకశిలా స్తంభం. ఇది సుమారు 94 అడుగులు ఉంటుందట. కానీ మనకి కనిపించేది 64 అడుగులు ఎత్తైన స్తంభం మాత్రమే. మిగిలిన 30 అడుగులు భూమి లోతులో ఉంది అంటారు. దీనిపైనే గరుత్మంతుడు, అన్నమాచారి, కృష్ణుడు ఇంకా మరి ఎన్నో నాట్యం చేస్తున్న శిల్పాలతో చెక్కబడింది. మొదట చోళులు ఈ స్తంభాన్ని నిర్మించి దానిని అక్కడ నిలపడానికి చాలా ప్రయత్నించారట. కానీ వారి వల్ల కాలేదు. తర్వాత ఒక పతివ్రత అయిన మహిళ సాసవుల చిన్నమ్మ చేయి తాకగానే ఈ ఏకశిలా స్తంభం నిలబడిందట. ఇక్కడ చిత్రం ఏంటంటే ఆ మహిళ తాకగానే ఈ ఏకశిలా స్తంభం నిలబడటం. దీనినే పతివ్రత ఎత్తిన ఏకశిలా స్తంభం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఒక పురాతన బావి కూడా ఉంది. ఆనాటి రాజుల కాలంలో ఈ బావిలోని నీటితో స్నానాలు చేసి చెన్నకేశవ స్వామిని పూజించేవారట. కానీ ఇప్పుడు ఈ బావి నీరు లేకుండా పోయింది. ప్రశాంత వాతావరణంలో చుట్టూ పచ్చటి చెట్లు, పూల మొక్కలు, కొండలు, ఇలా ఎంతో చక్కటి వాతావరణంతో మనసుకు నచ్చేలా ఉంటుంది ఈ దేవాలయం. ఇక్కడికి వచ్చే భక్తులు అక్కడే రాళ్ల పొయ్యిలో స్వామికి స్వయంగా తమ చేతులతో నైవేద్యం వండి చెన్నకేశవ స్వామికి నైవేద్యం పెడతారు. ఇక్కడ ఎంతో ఎత్తుగా కనిపించేది ఉయ్యాల మండపం. ఇక్కడ అప్పట్లో ఉయ్యాల ఉత్సవాలు జరిగేవని కొంతమంది చెప్తారు. మరికొంతమంది అప్పట్లో ఇక్కడ తప్పు చేసిన వారిని శిక్షించేవారని చెప్తారు. ఇక్కడ కనిపించేది గొల్ల మండపం. అప్పట్లో గొల్లవాళ్ళు రాజులకు రోజు పాలు పెరుగు పోసేవారట. వారికి గుర్తుగా
ఈ మండపంలోని స్తంభాలపై వారి శిల్పాలు, అలాగే కొంతమంది రాజభటులు కత్తులతో అనేక ఆభరణాలతో ఉన్నట్టు చెక్కారు. ఇది ముఖద్వారం, దేవాలయం లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. లోపలికి వెళ్ళగానే మనకి ఒక రథం ఆకారం, దానిపైన ఎన్నో శిల్పాలు చెక్కినట్టు కనిపిస్తుంది. ఇక్కడ కనిపించేది వంటగది. ఆ కాలంలో రాజులు ఇక్కడే వంటలు వండించేవారు. ఇక్కడ అక్కడక్కడ గదులుగా ఉన్నాయి. అందులో విగ్రహాలు కూడా ఉన్నాయి, కానీ ఆ విగ్రహాలు తలలు లేవు. అప్పట్లో నవాబులు ఈ దేవాలయంపై దండయాత్రకి వచ్చారు. వారు ఇక్కడ ఉన్న శిలలని ధ్వంసం చేయటంతో ఈ విగ్రహాలు ఇలా అయిపోయాయట. ఇందులో ఉన్నది లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మహామండపం. దీన్ని బ్లాక్ స్టోన్ తో తయారు చేశారు. అమరశిల్పి జక్కన్నాచార్యులు, ఆయన శిష్యులు మాదన్న డంకనాచారి, ఇలాంటి ఎందరో గొప్ప శిల్పులు చెక్కినది ఈ మహామండపం. ఇది 4 స్తంభాలతో నిర్మించారు.
ఈ స్తంభాలపై విష్ణువు అనేక రూపాలు మరియు సంగీతకారులు, నర్తకులు ఉన్నట్టు చెక్కారు. ముఖ్యంగా ఈ మహామండపం పై భాగంలో ఎన్నో పుష్పాల అలంకరణలు, తామరలు, ఏనుగులు ఇలా ఎన్నో చిత్రాలు ఉన్నాయి. లక్ష్మీదేవి, విష్ణువులు ఈ మండపంలో కూర్చుని ఉంటే అన్ని దేవుళ్ళు వచ్చి వారిని దీవిస్తున్నట్టు ఇక్కడ అందంగా చెక్కారు. చెన్నకేశవ స్వామికి ఎడమ వైపున లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ప్రత్యేకంగా కనిపిస్తుంది. గర్భగుడిలో ఎదురుగా ఎంతో మహిమగల చెన్నకేశవ స్వామి నిత్యం పూజలను అందుకుంటూ ఎంతో కలగా వెలుగుతూ ఉంటాడు.
గుడి లోపల పై భాగంలో రామాయణం మహాభారత కథా చిత్రాలను ఆకుపసరులతో పెయింటింగ్స్గా వేశారు. కానీ కాలం పెరిగే కొద్దీ ఆ పెయింటింగ్స్ అన్నీ ఇలా కనిపించకుండా పోయాయి. ఈ దేవాలయానికి 1/2 కిలోమీటర్ దగ్గరలో కోటమ్మ గుడి ఉంటుంది. ఈమెని 7 ఊర్ల గ్రామ దేవతగా ఇక్కడ పూజిస్తారు. అప్పట్లో కోటమ్మకి సాసవుల చిన్నమ్మ అనే భక్తురాలు ఉండేదట. ఆమె నవాబులు దండయాత్రకి వచ్చినప్పుడు ఈ కోటమ్మ అనే ఆమె రాగి ముద్దలు చేస్తుండగా ఈ దండయాత్ర విషయం తెలుసుకుని కోటమ్మకి తెలియచేసిందట. వెంటనే కోటమ్మ ఆమె ఒంటి మీద నగలు అన్నీ తీసి ఆ రాగి ముద్దలో పెట్టి కప్పేసి కత్తి తీసుకుని వెళ్ళి వారితో యుద్ధం చేసి ఆ నవాబుల సైన్యాన్ని పారిపోయేలా చేసిందట. ఆమె యుద్ధం చేసిన కత్తి అలాగే ఆ కత్తి కడిగిన రక్తపు మరకలు సాక్ష్యాలుగా ఇప్పటికీ అలాగే ఆ దగ్గరలో ఉన్న కొండపైనే ఉన్నాయి అని చెప్తారు. ఆ కొండనే కోటమ్మ కత్తి కడిగిన కొండ అని కూడా అంటారు. ఇప్పటికీ ఇక్కడ ప్రతి సంవత్సరం కోటమ్మ తిరునాళ్ళు కూడా వైభవంగా జరుపుకుంటున్నారు. ఇలాంటి గొప్ప చరిత్ర కలిగిన పురాతన దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దర్శించి ప్రజలకి మరింత చేరువయ్యేలాగా చేయాలని కోరుతూ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.